జగన్ జిల్లాల పర్యటనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఓటమి తర్వాత దాదాపు ఏడాది పాటు సైలెంట్ గా ఉన్న జగన్ క్రమంగా దూకుడు పెంచుతున్నారు. అయితే జగన్ జిల్లాల టూర్లలో కొన్నిసార్లు ప్రాణాలు సైతం పోతున్నాయి. అది కాకుండా జగన్ పర్యటనలకు వచ్చినప్పుడు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా జగన్ పర్యటనలకు ఆంక్షలు విధిస్తోంది అధికార యంత్రాంగం. పోలీసు ఆంక్షలను కూడా పక్కన పెట్టి వైసీపీ కాలు దువ్వుతుండడం దేనికి సంకేతం? పరిమితిని మించి జనాలను తరలించడం వెనుక మొదలబేంటి? కేసులకు భయపడేదే లేదంటున్న వైసీపీ శ్రేణులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమితో పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాస్యంలోకి వెళ్లిపోయాయి. నాయకులు కూడా ఎక్కువగా అజ్ఞాతంలోకి వెళ్లి కనిపించని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శలు, ఓదార్పులు అంటూ పాత రాజకీయానికి కొత్త హంగులు జోడిస్తూ రప్పారప్పా స్టైల్లో మళ్లీ పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లో జగన్ కొంతవరకు విజయం సాధించారనడంలో సందేహం లేదు. అయితే గతంలో జగన్ చేసిన ఓదార్పు యాత్రలు బాధితులకు అండగా ఉండడానికి జరిగితే ఇప్పుడు జరుగుతున్న పరామర్శలు కొత్త సమస్యలను సృష్టించేలా మారుతున్నాయని అంటున్నారు. జగన్ బయటకు వస్తున్నారు అంటే వైసీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవడం గాని, లేదంటే ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడం గాని జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ మధ్య జరిగిన పరామర్శ యాత్రలో వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా అంటూ పోస్టర్లతో రచ్చ చేసి తమపై కేసులు పెట్టించుకున్నారు. ఇక సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ వాహనం టైరు కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఓదార్పు యాత్రలో కార్యకర్తలు తొక్కిసలాటలో గాయపడ్డారు. జగన్ బయటకు వస్తే అటు పోలీసులకు కొత్త తలనొప్పి, ఇటు పార్టీ కార్యకర్తలకు లేనిపోని ప్రమాదాలు తప్పవు అంటూ సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి. వైఎస్ జగన్ పర్యటనలు అంటేనే ఇప్పుడు ఏపీ పోలీసులకు పెద్ద సవాలుగా మారాయి. ఆయన ఎక్కడికెళ్లినా అక్కడ పరిస్థితిని అదుపులో ఉంచడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. పర్యటన సమయంలో రక్షణ కల్పించడం తమ బాధ్యతే అయినా భారీగా గుమికూడే జనాన్ని నియంత్రించడం కష్టంగా మారుతుండటంతో పోలీసులు తరచూ బెంబేలెత్తిపోతున్నారు. జగన్ దాదాపు ఏడాది పాటు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దూకుడు పెంచారు. జగన్ పర్యటనలకు వైసీపీ శ్రేణులు బల ప్రదర్శనకు దిగడం ఇప్పుడు అలవాటుగా మారింది. తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రిగా జగన్ పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. మరోవైపు ఒక బాధ్యతాయుతమైన నేతగా ఆయన కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ రెండు అంశాలు సమతుల్యం కావడం లేదు. వైసీపీ శ్రేణులు జగన్ పర్యటనల సమయంలో పోలీసుల ఆంక్షలను లెక్క చేయడం లేదు. నియమాలను అతిక్రమిస్తూ బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు జగన్ రెంటపాల పర్యటనలో జరిగిన తొక్కిసలాటలో మనుషులు చనిపోయారు. ఈ ఘటనలపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వచ్చాయి. జగన్ పర్యటనలో నియంత్రణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కానీ అవి రాజకీయ కోణంలో ఉన్నందున జగన్ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసుల్లో ఇరుక్కున్న నేతల పరామర్శకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు జగన్. దీంతో ఆయన పర్యటనలపై మరింత వివాదం రేగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ జిల్లాల్లో పర్యటించడం ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. పర్యటనల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారంలో ఉన్న పార్టీ తరపున పోలీసులపై భారీ ఒత్తిడి ఉంటుంది. అందుకే ముందుగానే పర్యటనలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆ ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ల ఉత్సాహం అదుపు చేయడం చాలా కష్టం. గతంలో జరిగిన పర్యటనలతోనే ఇది పోలీసులకు బాగా అర్థమైంది. గుంటూరు మిర్చియాడు, తెనాలి, పొదిలి, రెంటపాళ్ల, చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో ఇదే పరిస్థితి కనిపించింది. పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు పెట్టి రహదారులను కట్టుదిట్టం చేశారు. కానీ వైసీపీ కార్యకర్తలు వాటిని లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది.
అయినా కూడా జగన్ పర్యటనలో కార్యకర్తలను పూర్తిగా నియంత్రించలేకపోయారు. చివరికి పర్యటన ముగిసిన తర్వాత పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఆ కేసులకు కార్యకర్తలు ఏమాత్రం భయపడటం లేదు. అందువల్ల జగన్ పర్యటనల సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జగన్ నెల్లూరు జిల్లా పర్యటన కూడా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందిని మాత్రమే అనుమతించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్దకు జగన్తో పాటు 15 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. పర్యటనలో మొదటగా జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. అయితే జైలు వద్దకు జగన్తో పాటు కేవలం 3 మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పోలీసులు బలగాలను నెల్లూరుకు తరలించారు. ముఖ్యంగా జైలు పరిసరాల ప్రాంతాలు, అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పర్యటన సమయంలో ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడికే నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు జగన్ పర్యటనకు జనాన్ని తరలించడంలో పోటీ పడ్డారు. దీంతో నిబంధనలకు మించి జనం జగన్ టూర్కు వచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాకానిపై ఉన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఆయన అక్రమంగా గనులు తవ్వి డబ్బు సంపాదించారన్న కేసు ఒకటి, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని బెదిరించారన్న మరో కేసు నమోదైంది. ఈ కేసుల్లో కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను రిమాండ్లో ఉంచారు. హెలికాప్టర్లో నెల్లూరుకు వచ్చిన జగన్ మొదట నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. పోలీసులు జైల్లోకి జగన్తో పాటు కేవలం 3 అనుమతించారు. హెలిప్యాడ్ నుండి జైలు వరకు, అలాగే మార్గం మధ్యలో అనేక ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు గుమిగూడి తమ నేతకు స్వాగతం పలికారు. ఈ కారణంగా పర్యటన ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. జైల్లో కాకానిని పరామర్శించిన అనంతరం నెల్లూరు నగరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి బయలుదేరారు జగన్. ఆయన రాక సందర్భంగా కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడం వల్ల పోలీసులు బందోబస్తు మరింత కట్టుదిట్టం చేశారు. జగన్ నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తాయి. వేదాయపాలెం, కరెంట్ ఆఫీస్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరడంతో పోలీసులు వారిని పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు తోసేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. మా కార్యకర్తను అన్యాయంగా కొడుతున్నారు, స్వచ్ఛందంగా ప్రజలు మా నేతను చూసేందుకు వస్తుంటే అడ్డుకుంటున్నారు అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లాఠీచార్జి కారణంగా కొంత గందరగోళం నెలకొంది. షరా మామూలుగానే మొత్తానికి జగన్ నెల్లూరు టూర్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మున్ముందు కూడా జగన్ జిల్లాల పర్యటనలు ఇదే రేంజ్లో కొనసాగే అవకాశముందని అంటున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా జగన్ చేస్తున్న పర్యటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే జగన్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు. జనం మధ్యలో ఉండి జగన్ అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని చెప్పలేం. ఒకవేళ వచ్చినా ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటికి జనం మర్చిపోతారని అంటున్నారు. మరి జగన్ వర్సెస్ కూటమి సర్కార్ మధ్య వార్ మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.